నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. జంప్ జిలానీల వ్యవహారం తుది అంకానికి చేరినట్టు కనిపిస్తున్నది. ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేస్తున్న విపక్షాలకు ఎట్టకేలకు న్యాయస్థానాల నుంచి స్పందన లభిస్తున్నది. ఫిరాయింపులపై న్యాయ పరిశీలన ఇవాళ మన చర్చాంశం. ఇందులో పాల్గొనేందుకు సీనియర్ పాత్రికేయులు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె అమర్నాథ్ ఉన్నారు మనతో. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు రామలింగారెడ్డి, మాజీ భారతీయ జనతా పార్టీ నాయకురాలు పుష్పలీల జాయిన్ అవుతారు మనతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ అరుణ్ కుమార్ కూడా స్టూడియోలో ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. మాజీ మంత్రి, కాంగ్రెస్ శాసన సభ్యురాలు, సీనియర్ నాయకురాలు డికే అరుణ తమ నివాసం నుంచి మనతో ఈ చర్చలో పాల్గొంటారు. జంప్ జిలానీల వ్యవహారం కొలిక్కొస్తున్నట్టు కనిపిస్తున్నది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మీద అత్యున్నత న్యాయస్థానమే జోక్యం చేసుకోవడంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది. 2 ఏళ్లుగా నానుతున్న ఫిరాయింపుల వ్యవహారంపై 2 వారాల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టుకు చేరిన ఫిరాయింపుల వ్యవహారం, న్యాయ పోరాటం చేస్తున్న కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, స్పీకర్ల నాంచివేత ధోరణిపై ప్రశ్నలు, ఏపీ తెలంగాణలో జోరుగా పార్టీ ఫిరాయింపులు, స్పీకర్ల దగ్గర నెలలుగా పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లు, సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో టీడీపీలో కలవరం, తెలంగాణకు వర్తించే ఆదేశాలే తమకు వర్తిస్తాయని ఆందోళన. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చోటు చేసుకున్న ఫిరాయింపుల వ్యవహారం సునిశిత న్యాయ పరిశీలనకు లోనవుతోంది. 2 రాష్ట్రాలకు చెందిన ప్రధాన ప్రతిపక్షాలు హైకోర్టు, సుప్రీంకోర్టు దృష్టికి ఫిరాయింపుల వ్యవహారాన్ని తీసుకెళ్లాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్కు సమర్పించిన పిటిషన్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం విమర్శల పాలవుతోంది. ఫిరాయింపుల కారణంగా పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందనే ఆందోళన తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్లో వ్యక్తమవుతోంది. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రోత్సహించిన ఫిరాయింపులు ఇప్పుడు సమస్యగా మారాయనే భావన టీఆర్ఎస్లో వ్యక్తమవుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయించారు. 14 మంది టీడీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపును ఏకంగా టీడీఎల్పీ విలీనంగా గుర్తిస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించారు. మరోవైపు అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉండగా విలీన నిర్ణయాన్ని ప్రకటించడంపై టీడీపీ, తమ ఎమ్మెల్యేల ఫిరాయింపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ న్యాయస్థానాలను ఆశ్రయించాయి. టీఆర్ఎస్ పరిస్థితి అలా ఉంటే టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. అనర్హత పిటిషన్లపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేయడం టీడీపీలో వణుకు పుట్టిస్తోంది. తెలంగాణకు వర్తించే ఆదేశాలే ఏపీకి వర్తిస్తాయనే భావన టీడీపీలో వ్యక్తమవుతోంది. ఏపీలో కూడా ఫిరాయింపుల వ్యవహారాన్ని స్పీకర్ పెండింగ్లోనే ఉంచారు. వైఎస్ఆర్సీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. ఈ ఫిరాయింపుల వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ప్రలోభపెట్టి విపక్ష ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారని టీడీపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఫిరాయింపు వ్యవహారంపై ఇప్పటికే ప్రజాక్షేత్రంలో పరువు పోగొట్టుకున్నామని టీడీపీ నేతలే ఒప్పుకుంటున్నారు. ప్రజలంతా తమ వైపే ఉన్నారని చెప్పుకుంటున్న చంద్రబాబు మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎందుకు ఎన్నికలకు వెళ్లడం లేదనే ప్రశ్నలు సహజంగా ఉత్పన్నమవుతున్నాయి. విపక్షం వైఎస్ఆర్సీపీ కూడా పదే పదే ఈ ప్రశ్నలు సంధిస్తోంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేస్తున్న వైఎస్ఆర్సీపీ అదే సమయంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని టీడీపీకి సవాల్ విసురుతోంది. ఈ రెండింటిపై ఇన్నాళ్లు మౌనంగా ఉంటున్న చంద్రబాబుకు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు నిజంగా మింగుడు పడనివే. ఫిరాయింపుల వ్యవహారం ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే న్యాయ పోరాటంలో ఒక స్పష్టత అయితే వచ్చినట్టుగా అనిపిస్తున్నది. సుప్రీంకోర్టు ఇవాళ తెలంగాణ స్పీకర్ని ఆదేశించింది. నవంబర్ 8వ తారీఖులోగా ఏదో ఒకటి నిర్ణయించమని చెప్పి. అమర్నాథ్ గారు చెప్పండి, ఈ ఫిరాయింపులు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎడాపెడా జరిగినాయి. తెలంగాణలో అయితే 25 మంది శాసనసభ్యులు, 3 పార్లమెంట్ సభ్యులు ఫిరాయించినారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో 20 మంది శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు ఫిరాయించినట్టున్నారు. ఏం జరుగుతుంది? భవిష్యత్తు ఏమిటి? రేపు నవంబర్ 8 ఏం జరగవచ్చు?
స్పీకర్ ఏం చేయాలి ఇప్పుడు? ఈ స్పీకర్ అంటే ఆ స్పీకర్ కూడా చేయాల్సిందే ఖచ్చితంగా. తెలంగాణ స్పీకర్కు వర్తించినప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కూడా వర్తించాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అంటే ఇటువంటి కేసుల్లో ఎవరికి ఏ కేసు మీద వెళ్తే ఆ కేసుకే వర్తిస్తుంది. వాళ్ళు ఏకంగా ఒక బట్ దీన్ని ఉదాహరణగా చూపించి అక్కడ కూడా దాన్ని చేయొచ్చు. ఉదాహరణ అక్రాస్ ది బోర్డ్ తర్వాత జడ్జిమెంట్ ఇచ్చాక అది అందరూ మొత్తం అది ఇట్స్ బికమ్స్ ది లా ఆఫ్ ది ల్యాండ్, లా ఆఫ్ ది ల్యాండ్. అందుకని అందరూ దాన్ని ఫాలో అయి తీరవలసిందే సుప్రీంకోర్టు ఇచ్చాక. ఇప్పుడు ఒక స్పష్టత అయితే వస్తుంది, కానీ అది ఇదేమి ఇట్స్ నాట్ అదేదో సాల్వ్ ఇప్పటికిప్పుడు సాల్వ్ అవుతుందంటే నేను నమ్మను. ఏం చేద్దంటే సుప్రీంకోర్టు బెంచి స్పీకర్ని అడిగింది ఏంటంటే ఎప్పుడులోగా మీరు నిర్ణయిస్తారో చెప్పండి అనే తప్పించి 8 లోపల మీరు నిర్ణయం తీసుకుని మాకు చెప్పండి అని మాత్రం అనలే. అలాగ అంటుందని అంటే అటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ స్పీకరు ఆయన హీఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ ది హౌస్ అండ్ హీ కెనాట్ బి హీజ్ డెసిషన్స్ ఆర్ నాట్ జస్టిఫైడ్. ఆయన కోర్టులో సవాల్ చేయడానికి లేదు. కానీ ఒకటి ఏమిటంటే సుప్రీంకోర్టు బొమ్మాయి కేసులో గవర్నర్ డిస్క్రిప్షన్ గురించి, మొన్న ఉత్తరాఖండ్ కేసులో స్పీకర్ డిస్క్రిప్షన్ గురించి సటిల్గా ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది. అదేమిటంటే మీరు మీ ఇష్టం, మీరు నిర్ణయం, యు ఆర్ ఆల్ పవర్ఫుల్ టు డిసైడ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ డూ, వీ హ్యావ్ నో హ్యాజిల్స్ విత్ ఇట్. కానీ అదేదో రీజనబుల్ టైంలో చేయాలి. మాలాఫైడ్ ఇంటెన్షన్ ఉందని ఎవరైనా ఆరోపిస్తే దాని మీద మేము విచారిస్తాం. అంతే తప్పించి స్పీకర్ నిర్ణయాన్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తామని వారు చెప్పడం లేదు. ఇక్కడ ఏమిటంటే మీరు కావాలని చేస్తున్నారు, కావాలని మన కాన్స్టిట్యూషన్ని లేకపోతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే మిస్ఇంటర్ప్రిట్ చేశారా లేదా అన్న దాని మీద వాళ్ళు మళ్ళీ విచారిస్తారు. ఆ వెసులుబాటుని ఇప్పుడు తీసుకుని సుప్రీంకోర్టు స్పీకర్కి చెప్తోంది. మీరు ఇంతకుముందు కూడా నోటీస్ ఇమ్మని చెప్పారు. నోటీస్ ఇమ్మని చెప్తే మన సుప్రీంకోర్టు, మన హైకోర్టు, మన స్పీకర్, తెలంగాణ స్పీకర్ సెక్రటేరియట్, అసెంబ్లీ సెక్రటేరియట్ ఆ నోటీస్ని యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేశాక ఇప్పుడు ఇంకా వాళ్ళు కూడా వెంటనే 3 వారాలు 4 వారాల్లోనూ ఏదో చెప్పండి అని అప్పుడు కూడా చెప్పారు. దానికి కూడా నోటీసుని అయితే యాక్సెప్ట్ చేశారు, కానీ దాని మీద ఏం స్పందించినట్టు కనపడడంలే. ఈ నేపథ్యంలో ఈ ఇవాళ డెసిషన్కి కొంచెం ప్రాధాన్యత ఉంది. ప్రాధాన్యత ఎంతవరకు అంటే ఇప్పుడు ఈ హ్యాస్ టు కమ్ అవుట్ అండ్ సే, నేను ఇప్పట్లోగా చేస్తాను, వారంలో చేస్తాను, 10 వారాల్లో చేస్తాను, లేకపోతే సంవత్సరంలో చేస్తాను, ఏదో చెప్పాలి. ఒకసారి చెప్పాక అమర్నాథ్ గారు ఈలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోతున్నారు కదా. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2వ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటికే వలసలు మొదలైనవి ఇతర పార్టీల నుంచి. అంటే 2.5 సంవత్సరాలు అవుతున్నది. ఇంకా ఇప్పటి వరకు ఇంకొక సంవత్సరం పోతే ఎన్నికల వాతావరణం మొదలవుతుంది. అందుకే కదా ఇప్పుడు అన్రీజనబుల్ అన్నది. అందుకే సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే ఈ 2.5 సంవత్సరాల నుంచి మొదటి కేసు తలసాని శ్రీనివాస్ యాదవ్, మన తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసు మొదటి కేసు. దాని నుంచి ఇప్పటి వరకు జరిగిన కేసులు అన్నింటిలోనే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇంకెవరైనా ఇక సిపిఐ నుంచి కూడా ఒక ఆయన వెళ్ళారు. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి 3 వెళ్ళారు, కాంగ్రెస్ నుంచి 7 వెళ్ళారు, తెలుగుదేశం నుంచి 12 మంది, సిపిఐ నుంచి 1, ఇండిపెండెంట్లు ఇద్దరు వెళ్ళారు. కనుక ఈ అన్నిటికీ కూడా ఇండిపెండెంట్కి సంబంధించినంత వరకు వాళ్ళు ఇంద్రకరణ్ రెడ్డి కొనప్ప ఇండిపెండెంట్ కాదు, బహుజన్ సమాజ్ పార్టీ. కానీ అక్కడ ఇంకో చిన్నది ఉంది, వాళ్ళిద్దరే సభ్యులు ఇద్దరు విలీనం అయిపోయారు. అంటే ఇప్పుడు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అసెంబ్లీ రికార్డు చూస్తే వాళ్ళు ఇంకా బీఎస్పీలోనే ఉన్నట్టు నాకు అట్లా కాదు. ఇప్పుడు అమర్నాథ్ గారు ఒక మాట చెప్పండి నాకు. ఇప్పుడు ఒక పార్టీ తన పార్టీ తరఫున ఒక 2 సభ్యులకో 10 మంది సభ్యులకు 10 మందికో 2కో టికెట్ ఇస్తే వాళ్ళు దాని మీద గెలిచొచ్చి అందరం మేము వేరే పార్టీలో జాయిన్ అవుతున్నాం అంటే ఇక పార్టీకి ఏమి ఇది లేదా? అదే కదా. ఇప్పుడు అది పార్టీ రోల్ ఏముండదా? పార్టీ రోల్ ఇక్కడ తెలుగుదేశం దగ్గరకు వచ్చేసరికి అదే జరిగింది. వీళ్ళు 12 మంది లెటర్ ఇచ్చారు, మమ్మల్ని విలీనమైనట్టు గుర్తించండి అని. ఇది ఎట్లా? ఇది పార్టీ రోల్ ఏం లేకుండా బీఫామ్ ఇచ్చే పార్టీ రోల్ ఏం లేకపోవడం అనేది ఉండాలి. కానీ ఇదేంటంటే ఇప్పుడు దీంట్లో చట్టంలో ఉన్న లొసుగుల్ని వీళ్ళు ఇది వరకు ఇచ్చిన
లోక్సభ స్పీకర్ శివరాజ్ పాటిల్ ఇచ్చారు కంటిన్యూస్ స్ప్లిట్. ఉమ్. ఇప్పుడు తలసాని యాదవ్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి ఈ మధ్య వరకు జరిగిన మన ఈ దయాకర్ రావు దగ్గర వరకు జరిగిన ఈ వలసలన్నింటినీ ఒకే చోట కట్టేస్తున్నారు. ఇవన్నీ ఒకసారి కట్టేసి ఇప్పుడు అలా కుదరదు కదా. అది దీనికి మూలం ఏంటంటే అప్పటి శివరాజ్ పాటిల్ ఒక అన్యాయమైన రూలింగ్ ఇచ్చారు. ఆ రూలింగ్ని అందరూ కూడా ఇప్పుడు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఒకటి ఏమిటంటే ఈ సుప్రీంకోర్టు ఈ నోటీస్ తోటి ఒక స్పష్టత మాత్రం తప్పకుండా వస్తుంది. రాకపోతే మళ్ళీ ఈయన తీసుకున్నప్పుడు అంటే ఇప్పటికే అన్రీజనబుల్ అందుకే కదా దాని మీద ఇంటర్వ్యూన్ అయ్యారు. ఇంకా అన్రీజనబుల్గా మేము ఎక్కువ కాలం తీసుకుంటాను అంటే దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు స్పందించే అవకాశం ఉంటుంది. కానీ కోర్టుని వీటినన్నిటికీ చేస్తే డెమోక్రటిక్ ప్రక్రియని ఇలా సబటాజ్ చేయడము, ఇలాగా భ్రష్టు పట్టించడం అనేది మంచి పద్ధతి కాదు. స్పీకర్ స్థానంలో ఉన్న అత్యుత్తమ స్థానం అది. అండ్ మాలాంటి వాళ్ళు కూడా స్పీకర్ని విమర్శించడానికి విమర్శించవద్దు అని అంటారు. స్పీకర్ నిర్ణయాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు అంటారు. కానీ స్పీకర్ ఒక రాజకీయ పక్షానికి చెందినవాడైనప్పుడు నిష్పక్షపాతంగా ఉంటారని ఎవరైనా ఎట్లా అనుకోవాలి? అలా కాదు, ఇప్పటి వరకు అదే అనుకుంటున్నాం. ఇప్పుడు నిష్పక్షపాతంగా ఇప్పుడు లోక్సభ స్పీకర్ కానీ ఇది వరకు ఉన్న స్పీకర్లంతా కూడా వాళ్ళు ఎన్నికైన వెంటనే చెప్పేవారు అక్రాస్ ది బోర్డ్, అక్రాస్ పొలిటికల్ స్పెక్ట్రమ్. మా పర్సనల్ ఎంచేదంటే మేము ఒక పొలిటికల్ యానిమల్స్, దే ఆర్ ఆల్ పొలిటికల్ యానిమల్స్. రేపొద్దుట మధుసూదనాచారి పార్టీ మీద ఆధారపడాలి కదా మళ్ళీ రీఎన్నిక కావాలంటే. ఇంకా ఎవరైనా సరే ఇప్పుడు కోడెల శివప్రసాద్ అధికార పక్షం నుంచి వచ్చిన వాడు కాబట్టి స్పీకర్ నిష్పక్షపాతంగా ఉంటాడని ఆశించడానికి లేదు చాలా మంది అంటున్నారు. అది మన ఇది వరకు చూసాం, నిష్పక్షపాతంగా ఉన్నారు స్పీకర్లు. వీళ్ళు కూడా ఉండాలని మనం ఆశిద్దాం. వాళ్ళు ఎన్నికైన వెంటనే ప్రతి స్పీకరు చెప్తాడు నేను అధికార పార్టీకి చెందిన వాడిని అయినప్పటికీ ఇవాళ నుంచి నేను అందరి ఈ హౌస్ అంతా నాది కనుక కానీ గతంలో చూసిన అమర్నాథ్ గారు ఒకరిద్దరు స్పీకర్లు పార్టీ సమావేశాలకు కూడా హాజరైన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు మాజీ స్పీకరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 2గా చలామణి అవుతున్న యనమల రామకృష్ణుడు ఆ రోజున అసెంబ్లీలో ఎంత దారుణంగా వ్యవహరించారో అందరికీ తెలుసున్న విషయం. అది మనం డికే అరుణ గారితో మాట్లాడదాం, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మాజీ మంత్రి, వారితో మాట్లాడదాం. అరుణ గారు చెప్పండి, ఇవాళ సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్కి November 8 మీరు ఏం చేయబోతున్నారో చెప్పండి అనేది దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే స్పీకర్ గారు ఇంతకుముందు అమర్నాథ్ గారు చెప్పినట్టు నిష్పక్షపాతంగా వివరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి ప్రభుత్వం, మొట్టమొదటి స్పీకరు. ఆ స్పీకరు భవిష్యత్తులో వచ్చేటటువంటి తరాలకు స్ఫూర్తిగా ఉండాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు జరుగుతున్నటువంటి కంప్లీట్గా రాజకీయంగా అనైతికమైనటువంటి పనులకు స్వస్తి చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు కోర్టులు ఇంటర్ఫియర్ కావాల్సి వచ్చి కోర్టు ద్వారా చెప్పించుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదని చెప్పి నేను అంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు రాజకీయంగా ఈసారి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్నీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అక్కడ తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇతర పార్టీల వాళ్ళ పార్టీలోకి అంటే వివిధ ప్రలోభాలు పెట్టి, అంటే బజార్లో అయితే అందరూ కొనుక్కుంటున్నారని అంటున్నారు. ఎమ్మెల్యేలు ఫర్ సేల్ అన్నట్టుగా ఉన్నది ఈరోజు. సో అంటే ఒక ఎమ్మెల్యే అనగానే ఒక గౌరవాన్ని ఒక రాజకీయంగా పోగొట్టుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కంప్లీట్గా రాజకీయ విలువలు కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది. పార్టీ నుంచి ఎన్నికై చెప్పండి ఇంకో పార్టీలోకి పోవడం అనేది గతంలో ఇటువంటి సంస్కృతి లేదు, చాలా అరుదు, చాలా తక్కువ. ఇటువంటిది ఎక్కడో ఎలక్షన్ల ముందు పార్టీలు మారేది అనేది జనరల్గా జరిగేది. కానీ ఇప్పుడు ఎలక్షన్లు అయిన వెంబడే పార్టీలు మారడం అనేది ఇప్పుడే చూస్తున్నాం. ఇప్పుడు ఏమిటి తెలంగాణలో ఏం జరగాలి? ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు జస్ట్ మొన్ననే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక సర్వే చేయించుకున్నారు.
ఆ సర్వేలో చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. మరి నిజంగా అంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యేలందరినీ రాజీనామాలు చేయించి ప్రజాస్వామ్య విలువలను కాపాడండి, రాజీనామాలు చేయించండి, ప్రజలతో తిరిగి మళ్ళీ ఎన్నికలు పెట్టండి, ప్రజల నుంచి ఎన్నుకోవచ్చు కదా వాళ్ళని. 109 స్థానాలు టీఆర్ఎస్కే వస్తాయని చెప్పి సర్వే వచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి. 109 ఏముంది, ఉన్న మొత్తం స్థానాలు వాళ్ళవే కూడా చెప్పుకోవచ్చు. ఏమున్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి. ఈరోజు ఇంకా మీడియా, ఇప్పుడు నేను ఒక మీడియాతో ఈరోజు మాట్లాడుతున్నా, మీడియా ముందే ఉన్నాం కానీ మీడియా కూడా బాధపడి చెప్పాల్సి వస్తుంది. పర్లేదు చెప్పండి, మీడియా కూడా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీడియా కూడా వన్ సైడ్గా ప్రజల యొక్క వాదననే లేకుండా ప్రభుత్వ వాదననే వినిపిస్తూ ఉంది. ప్రభుత్వ గొంతు వినిపిస్తూ ఉంది మీడియా అంతా. ప్రజల గొంతు వినిపించడం లేదు. సరే, ప్రజల గొంతుకను కంప్లీట్ అందరూ నొక్కేసినట్టుగా కనిపిస్తూ ఉంది. రాజకీయంగా ప్రతిపక్షాల గొంతు అధికార పార్టీ నొక్కేస్తూ ఉంది, ప్రజల గొంతునేమో మీడియా నొక్కేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే అరుణ గారు, ఒకసారి నేను రామలింగారెడ్డి గారితో మాట్లాడతాను. రామలింగారెడ్డి గారు చెప్పండి, మొన్న ఈ మధ్య సర్వే చేయించినారు, బ్రహ్మాండంగా ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన. 119 స్థానాలకు 109 స్థానాలు టీఆర్ఎస్కి వస్తాయి, మిగతా 10 స్థానాలు కూడా లెక్కలు చెప్పినారు. 1 బీజేపీకి వస్తుంది, 2 కాంగ్రెస్ పార్టీకి వస్తవి, 7 మజ్లీస్కి వస్తవి, మిగతా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీకి 1 స్థానం కూడా రావు అనేది సర్వేలో వచ్చినట్టుగా వార్తలు చూసినాం మనం. 1-2 ఛానళ్లలో వచ్చింది, కొన్ని పత్రికల్లో వచ్చింది. వామపక్షాలు కూడా 1 సీటు కూడా రాదని వచ్చింది కదా. మొన్నటి 2014 ఎన్నికల్లో కూడా తెలంగాణలో సిపిఐ సిపిఎం చెరొక స్థానాన్నే సంపాదించుకున్నాయి. సో మరి అట్లాంటప్పుడు ఎందుకు వాళ్ళని హాయిగా ఈ అపవాదు భరించే కంటే ఆ ఫిరాయించి మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళందరితో రాజీనామా చేయించి పోటీ చేస్తే హాయి గెలిచిపోతారు కదా, ఈ అపవాదు తొలగిపోతుంది కదా మీ మీద. ఒకటి సార్, ఫస్ట్ సర్వే టీఆర్ఎస్ చేయించలేదు. టీఆర్ఎస్ చేయించిందా లేదు, సర్వేలు వచ్చినాయి. ఇఫ్ ఐ హావ్ సెడ్ దట్ ఐఎమ్ కరెక్టింగ్ ఇట్. ఏదో 1-2 సర్వేలు వచ్చినట్టున్నాయి, ఆ సర్వేలో చెప్పినట్టుగా ఉన్నారు. రెండో అంశం ఏంటంటే, జనరల్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి గురించి ఒక విధంగా ఇంతకుముందు మాట్లాడిన డీకే అన్న గారు సీనియర్ నాయకురాలు, మంత్రిగా పనిచేసారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కొనసాగుతారు. వాళ్ళు అంటే వ్యక్తిగతంగా అభిమానమే నాకు, కానీ ఆ కామెంట్స్ అనేది కరెక్ట్ కాదు అసలు. కొన్ని ఎట్లా అంటే ఎమ్మెల్యేలను మార్కెట్లో కొనుగోలు చేశారని చెప్తారు. ఎందుకు పోయినారు అసలు? నేను ఒకటే క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు రామలింగారెడ్డి గారు 2 ఏళ్ళు, ఇప్పుడు 2.5 ఏళ్ళు. రామలింగారెడ్డి గారు నేను చెప్తలేను, మీరు ఒక్క నిమిషం అరుణ కాదు రామలింగారెడ్డి గారు, నాదొక ప్రశ్న. నిజమే, ఇప్పుడు పార్టీ 2.5 ఏళ్ళు గడిచింది, ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచింది. 2.5 ఏళ్ళు గడిచిన తర్వాత ఎవరైనా పోయి చేరితే ఓహో ఈ 2.5 ఏళ్లలో ఈ 2 కార్యక్రమాలు తీసుకున్నారు, ఈ 3 కార్యక్రమాలు తీసుకున్నారు, అద్భుతంగా పనిచేసినారు కాబట్టి చేరినారనుకోవచ్చు. మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న మొదటి రోజునే పోయి చేరిన వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? ఏం చూసిపోయినారు వాళ్ళు? ఫస్ట్ దానికి ఇప్పుడు అరుణ గారు చెప్తున్న ప్రజల మాట అమ్ముడు పోయినారనో కదా నేను ఆన్సర్ ఇస్తా. ఫస్ట్ ఏంటంటే, తెలంగాణ అన్ని వర్గాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇది. దీన్ని బంగారు తెలంగాణ మార్చుకునే క్రమంలో డెఫినెట్ కొన్ని ప్రలోభాలకు గురి చేసి వచ్చేవారు కాదు తెలంగాణ ఎమ్మెల్యేలు మాత్రం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎన్నో త్యాగాలను రుచి చూసిన వాళ్ళు, ఎక్కడైనా దెబ్బతిన్నారు తప్ప ఇంకొన్ని మీద దెబ్బ కొట్టిన వ్యక్తులు కాదు. మన ఎమ్మెల్యేలు కావచ్చు, మన పబ్లిక్ కావచ్చు, మన ఇక్కడ తెలంగాణ సమాజం మొత్తం. ఈ తెలంగాణను అన్ని వర్గాల ఆంధ్రప్రదేశ్లో ఫిరాయిస్తే తప్పు, తెలంగాణలో ఫిరాయిస్తే లేదు. ఒక్క నిమిషానికి అట్లా చూద్దామా? లేదు, ఏంటంటే తెలంగాణను బంగారు దగబడ్డ తెలంగాణ వాస్తవంగా. అసలు భారతదేశం స్వతంత్రం అనేది వచ్చిన తర్వాతనే తెలంగాణలో ఎన్నో అరాచకాలు జరిగినాయి. ఇప్పుడు మంచి చెడు తెలంగాణ సపరేట్ స్టేట్ ఏర్పడ్డది కాబట్టి అన్ని వర్గాల ఆలోచనతోని దీన్ని ముందు తీసుకెళ్దామనే లక్ష్యంతోనే తప్ప ఇంకోటి ఏం లేదు. అరుణ గారికి బాధతో ఒకటే క్వశ్చన్ చేస్తాను, ఏంటంటే ఎమ్మెల్యేలు కొనుగోలు చేశారని చెప్తున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బ్రదరే స్వయంగా టీఆర్ఎస్కి వచ్చిండు. ఆమెకి తెలిసిన విషయమే. డబ్బులు ఇస్తే వచ్చే వ్యక్తేనా? ఒకసారి అడిగితే కూడా ఒక బ్రదర్ అని చెప్తారు. అంటే డబ్బులు ఇస్తే అమ్ముడు పెట్టారు తెలంగాణ ఎమ్మెల్యేలు గారు, తెలంగాణ ప్రజాప్రతినిధులు గారు. ఒక ఆలోచన క్రమంలో రావచ్చు, తప్ప డబ్బులకు వచ్చేవారు కాదు. ఇంకోటి ఆ మాటకు వస్తే, మీరు అరుణ గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏం జరిగింది సార్? తెలంగాణ రాష్ట్ర సమితిని అంటే వాళ్ళు తెలంగాణ ఎమ్మెల్యేలతో వాళ్ళకి ఏదో లాభం అయితే కాదు. మేమేమో తెలంగాణ పూర్తి సమగ్రంగా అభివృద్ధి జరగాలని మా ఉద్దేశం. ఎవరు పిలుస్తలేము, వస్తున్నారు.
అప్పుడేమో తెలంగాణ రాష్ట్ర సమితిని వీక్ చేయాలి, బలహీనం చేస్తే తెలంగాణ రాకుండా అడ్డుకుంటామని చెప్పి ఎంతమంది నేను చేశారు. అప్పుడు కోర్టులు మట్టికాయలే లేదా, చివరికి రేపు మాపు ఎలక్షన్స్ అనగా ఒక ఇద్దరు అనర్హులను ప్రకటించి ప్రతిమూలం రాజీనామా చేయించిన చరిత్ర ఉంది. వారు మాట్లాడి ఇంతకుముందు ప్రతిదానికి ఒక నైతికత ఉండాలి, పార్టీలకు వ్యక్తులకు ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ నైతికత ఉండాలి. అరుణ గారు అదే చెప్తున్నారు. అరుణ గారు చెప్పండి. చెప్పండి అక్క. రామలింగారెడ్డి అంటే కూడా నాకు గౌరవము. చెప్పండి. అంటే ఇప్పుడు అంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాజీనామాలు ఆమోదింపజేసిండ్రు, అది వాళ్ళందరూ అప్పుడు చేయలేదన్నారు. అప్పుడు ఎవరు చేసిండ్రు? జ్ఞానేశ్వర్కి ఓట్లు వేసింది ఎవరు? టీఆర్ఎస్ నాయకులు పోయి ఓట్లు వేసిండ్రు. ఎందుకు వేసిండ్రో వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా, మేము కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళని అడగాలి, మీరు వాళ్ళని అడగాలి. సంబంధం కరెక్ట్ అక్క, మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగాలి. మరి పార్టీకి ఏం సంబంధం? జ్ఞానేశ్వర్ కు మధ్యవర్తిగా ఎవరుండి ఎవరు డబ్బులు ఇచ్చి ఎవరు ప్లాట్ చేయించారో తెలుసు అందరికి. వేయించిన వ్యక్తి అయితే వేరే ఉంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎందుకు అడగాలి? జైన్ ఆ రోజు స్పీకర్ గారు 18 నెలల తర్వాత ఒక నిర్ణయం తీసుకుని అన్ని రాజీనామాలు ఆమోదించారు. మన చర్చ 26 నెలలు అయిపోయింది. అరుణ గారు, మన చర్చ కొంచెం పక్కకు పోతున్నట్టు. చివరికి లాస్ట్ నిమిషంలో స్పీకర్ ఏం చేయాలి ఇప్పుడు అనేది చెప్పండి. 26 నెలలు అయిపోయింది. స్పీకర్ గారు ఒక రాజ్యాంగ పరమైన పార్టీలు మారినటువంటి వాళ్ళది. సుప్రీంకోర్టు ఒక స్పీకర్ గారికి నిర్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన వాస్తవమే. స్పీకర్ డిసిషన్ తీసుకుంటాడు. స్పీకర్ ఇది చేయాలని చెప్పే రైట్స్ నాకు లేదు, ఉంటే నేను చెప్పుకుంటూ వస్తాను. పలానా మంత్రి ఏం చేయాలంటే మీరు అడిగితే ఒక నిమిషంలో చెప్పేవాడిని, పలానా ముఖ్యమంత్రి ఏం చేయాలంటే చెప్పేవాడిని. కానీ స్పీకర్ ఏం చేయాలంటే స్పీకర్ డెఫినెట్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే తీరులో ప్రజాస్వామికవాదులందరికీ సాటిస్ఫాక్షన్ రీతిలో తెలంగాణ స్పీకర్ ఆయన మొదటి నుంచి కూడా ప్రజాస్వామికవాది, డెఫినెట్ ఆ నిర్ణయం తీసుకుంటారు. అంటే రామలింగారెడ్డి గారు, మీరు ఒకటి ఏం చెప్తున్నారంటే గతంలో ఇట్లా జరిగింది అనే ఉదాహరణలు తీసుకొచ్చి దీన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నట్టుగా. కొనుగోలు అమ్మకాల గురించి ఎప్పుడైనా పార్టీ ఫిరాయింపులు అనేవి ఖచ్చితంగా పార్టీ ఫిరాయించిన వాళ్ళు వారి పార్టీ టికెట్ మీదనైతే గెలిచి వస్తారో ఆ పార్టీ టికెట్ మీద గెలిచి వచ్చిన ఆ పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలవడం అనేది ఒక సత్సాంప్రదాయం, ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య సంప్రదాయంగా భావించవచ్చు. అట్లా కాకుండా జరుగుతున్న వీటి మీద న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ న్యాయస్థానం మన సుప్రీంకోర్టు ఇవాళ తెలంగాణ స్పీకర్ని అడుగుతున్నది, మీరు 8వ తారీఖులోగా మాకు చెప్పండి ఏం చేస్తారని. మనం ఫిరాయింపుల గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఓ పార్టీ నుంచి ఎన్నిక ఇంకో పార్టీలోకి ఫిరాయించాలని ఇవాళ సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ని అడిగింది. నవంబర్ 8లోగా మీరు ఏం చేయదలుచుకున్నారు చెప్పండి అని. ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయని దాన్ని మేము మాట్లాడుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకురాలు పుష్పలీల గారు కూడా జాయిన్ అయినారు, వారు మాజీ మంత్రి కూడా. పుష్పలీల గారు చెప్పండి, భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకయ్యనాయుడు గారు కూడా ఈ మధ్య బాధపడ్డట్టున్నారు, ఈ ఫిరాయింపులు బాగా ఎక్కువైపోయినాయి, దీనికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి. ఏం చేయాలి చెప్పండి. నిజమే. అంటే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు అంటే భాజపా అని కాదండి, నిజంగా వ్యవస్థలో ఒకప్పుడున్న రాజకీయ వ్యవస్థలో చాలా మారల్స్, ఎథిక్స్ ఉండేది. ఏదో చిన్న సంఘటనలు చేస్తే రాజీనామాలు చేసిన వాళ్ళు కానీ, కట్టుబాట్లు కానీ, నియమాలు కానీ చాలా పాటించిన వాళ్ళు ఉన్నారు. డెమోక్రసీ వాల్యూస్ అంతా కూడా తీసేసి ఈరోజు మీరు 4th ఎస్టేట్ అని పెట్టారు. అంటే 4 స్తంభాలు లాంటివి ఏవైతే ఉన్నాయో, న్యాయ వ్యవస్థ కానీ, లేకపోతే జ్యుడిషియరీ కానీ, ఆ జ్యుడిషియరీ కార్యనిర్వాహకం కానీ, లేకపోతే పొలిటికల్గా కానీ, ఇలాంటి సిస్టమ్లు ఈ 4 పిల్లర్స్గా ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసేది ఒక సుప్రీంకోర్టేనండి. అందులో మేజర్గా సుప్రీంకోర్టు అంటే కోర్టు ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీగా ఉండాలి. శాసన వ్యవస్థల మీద న్యాయస్థానాలకి ఎందుకు అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈ రోజున్న వ్యవస్థ మారిపోతున్నప్పుడు మరి మొట్టికాయ వేయడం కానీ కంట్రోల్ చేసే సిస్టమ్ ఎవరికి ఉందంటే ఒక సుప్రీంకే ఉంటుంది, అది న్యాయ వ్యవస్థకే ఉంటుంది. కాబట్టి అది ఎవరైనా సరే ఎంతటి వాడైనా శిరసాహవించవలసిన పరిస్థితి. ఈరోజు వెంకయ్యనాయుడు గారు బాధపడుతున్నారు, మాలాంటి వాళ్ళం బాధపడుతున్నామా, ఎంతమంది బాధపడుతున్నారు. ప్రజలు కూడా ఈరోజు చైతన్యం రావాలండి. వీటిని ఇలాంటి వాళ్ళని వాళ్ళు ఓటేస్తున్నారు ఒక పక్కన, లేదు అనుకుంటే వాళ్ళని వేరే పార్టీ వాళ్ళ ఒక పార్టీలో గెలిచిన వాళ్ళని వెంటనే కండువా కప్పేసి ఆ రోజు రాత్రికి జాయిన్ అయితే ఉదయానికే టికెట్లు ఇచ్చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసే పార్టీస్ కూడా ఒక రకంగా ఈ మార్పు తీసుకురావాలంటే దీని మీద చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే కోర్టు ఎలా ప్రశ్నించే విధంగా మార్పులు చేర్పులు అయితే కావాలండి. అన్నీ మార్చుకుంటున్నాం, మన రాజ్యాంగం ఉంది కదండి, ఎప్పుడన్నా మార్చుకోవడానికి అవకాశాలు ఉన్న రాజ్యాంగం, మన అతిపెద్ద రాజ్యాంగం. ఎటువంటి సవరణ రావాలంటారు ఈ పరిస్థితి మారడానికి? దీనికి సవరణలు ఎలాంటివి ఉండాలంటే అండి, ఇప్పుడు
న్యాయ వ్యవస్థ అడిగిన దాంట్లో ఆప్షన్స్ కనుక పెట్టున్నట్టయితే ఏదైతే అంటే ఎప్పుడైతే శాసనసభలో కానివ్వండి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాం, ఆ చేసిన దానికి వాళ్ళు కట్టుబడి ఉండేటట్టుగా ఉండట్లేదు అన్నదానికి యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి, ఇటు ఆ రోజు చేసిన మాటలకు వాల్యూస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకవేళ ఆ ప్రమాణం చేసి నేను వాళ్ళ మీద ప్రమాణం చేశాను, వీళ్ళ మీద ఉంటాను, నేను న్యాయంగా ఉంటాను, దీనికి పని ఉంటాను, నిజాయితీగా చేస్తాను అని చెప్పిన మాట ఏ ఒక్కటి కూడా లేకపోవడం వల్ల ఇప్పుడు కనుక రాజ్యాంగ సవరణ కనుక జరిగితే రాజ్యాంగ సవరణలో ఇది పెట్టాల్సి ఉంటుంది. అది పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ పెట్టి చేంజెస్ ఎలా తీసుకురావాలంటే ఎవరైతే ఏ పార్టీలు అయితే వెనుకొని ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 5 సంవత్సరాల వరకు అదే పార్టీ, ఒకవేళ అలాంటిది ఏదైనా చేసినట్టయితే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని మరి తొలగించడం కానివ్వండి, వాళ్ళకి అన్ఫిట్ చేసి పడేయాలి. ఎవరో తొలగించడం కాదు, వెంకయ్యనాయుడు గారు అన్నది ఏమిటి అని అంటే పార్టీ మారుతున్నా అని ప్రకటించిన మరుక్షణం అతని ఆ పదవి కోల్పోవాలి అని అంతే కదండి. ఆ పార్టీ పదవులు కోల్పోవాలి, ఆ ఎన్నికైన వ్యక్తుల యొక్క అది కూడా దాన్ని కూడా తీసి పడేసేయాలి. ఎందుకంటే అలాంటి భయమే కనుక లేకపోవడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నిజంగా కూడా నేను కూడా చాలాసార్లు అనుకుంటాను, ఎలక్షన్ కమిషన్ అనేది ఎప్పుడు చూసినా ఎలక్షన్ కండక్ట్ చేయడం కోసమే పనిచేస్తుంది తప్ప, ఒకటి ఎలక్షన్ కమిషన్ బాధ్యతను కనుక సపరేట్గా దానికి బాధ్యతను జోడించినట్టయితే ఇలాంటి దాని మీద అలాంటి వాళ్ళు ఎవరైనా చేసినట్టయితే చర్య తీసుకునే విధంగా దీనికి ఏమైనా ప్రత్యేకమైన అధికారాలు కేటాయించే విధంగానే ఏమైనా సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందనేది నేను నమ్ముతున్నాను. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఎలక్షన్ కమిషన్లో కూడా పార్టీ ఎజెండాలు కూడా ఉంటాయండి. ఎజెండాలో ఏదైతే వాగ్దానాలు చేస్తారో ఆ వాగ్దానాలకు సంబంధించి ఇప్పుడు అమెరికాలో అధ్యక్షుల ఎలక్షన్లు జరుగుతున్నాయండి. అక్కడ వాళ్ళు చెప్తుంటారు ఆ దేశం యొక్క బడ్జెట్ ఎంత, వాళ్ళు ఏం చేయబోతున్నారు, దేని ప్రాధాన్యత తీసుకుంటున్నారు, ఆ వాగ్దానాలకు అతను ఏ సోర్సెస్ని క్రియేట్ చేసుకుంటాడు, ఎలా చేస్తాడనేది ఖచ్చితంగా ప్రజల దగ్గర డిస్కషన్ వెళ్తారు. కానీ ఇలా కాదు, మొత్తం అన్ని ఆల్ ఫ్రీ అనగానే జనాలు కూడా వేసేయడం, ఆ తర్వాత వాళ్ళు ఇలా అయిపోయి ఆ ఫ్రీ అనేమో కానీ 5 సంవత్సరాలు కూడా కరెక్ట్గా పార్టీకి విధేయతగా ఉండకుండా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా సంస్కరణలు అవసరము. అది అటానమస్గా వీటిని నియంత్రణ చేసే విధంగా మరి ఎలక్షన్ కమిషన్లో కానీ పార్లమెంట్లో కానీ చట్టాలను సవరణలు చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. డాక్టర్ అరుణ్ కుమార్ గారితో మాట్లాడదాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మీరు ఆంధ్రప్రదేశ్లో చాలా నష్టపోయినట్టున్నారు ఈ ఫిరాయింపుల కారణంగా. ఇవాళ తెలంగాణ స్పీకర్ను సుప్రీంకోర్టు కోరింది నవంబర్ 8లోగా ఏదో ఒకటి తేల్చండి అని చెప్పి. ఏం చేయబోతున్నారు చెప్పండి, ఎప్పటిలోగా చర్యలు తీసుకోబోతున్నారు చెప్పండి అనేది. ఈ పరిస్థితి దాన్ని ఎట్లా చూస్తుంది? ఈ పరిస్థితి ఒక పార్లమెంటు అత్యున్నత న్యాయస్థానం ఒక స్పీకర్కి ఒక డిసిషన్ తీసుకోండి అని చెప్పడంలో ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా, అన్ని రాష్ట్రాల స్పీకర్లు కూడా ఎక్కడైతే డిఫెక్షన్ జరుగుతుందో వాళ్ళు ఆలోచించుకోవడం అవసరం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ స్పీకర్ రోల్ ఎస్పెషల్లీ ఒక పార్టీ ఎమ్మెల్యే, ఒక సిద్ధాంతాల మీద గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజలు ఎంతో నమ్ముకుని ఓట్లు వేసిన ప్రజలు వాళ్ళని కాదని, ఆ సిద్ధాంతాన్ని కాదని, ఆ పార్టీని కాదని ఇంకొక పార్టీ కోసం అభివృద్ధి కోసం అని చెప్పి మాయ మాటలు చెప్పుకొని ఈరోజు పార్టీలు మారుతున్నారు. అయితే స్పీకర్ రోల్ ఇక్కడ ఎసెన్షియల్లీ ది స్పీకర్ ఇక్కడ ఎన్ని రోజుల్లో స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాలి, ఎన్ని రోజుల్లో ఒక స్పీకర్ ఒక పార్టీ మారిన అతన్ని ఎన్ని రోజుల్లో స్టిపులేటెడ్ టైం అనేది ఉండాలంటారు. ఒక స్టిపులేటెడ్ టైం లేకపోవడం వల్ల ఒక 2.5 years ఇంతవరకు డ్రాగన్ అయ్యి, అది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే మనం ఈ చర్చ పెట్టుకున్నాం. లేకపోతే మనం చర్చ పెట్టుకునే కాదు, ఇంకా అలా కొనసాగుతూనే ఉంటుంది, ఇంకా డ్రాగన్ అవుతూనే ఉండేది. ఒక నిర్దిష్టమైన టైం లేకపోవడం వల్ల స్పీకర్ కూడా అధికార పార్టీకి చెందినవాడు ఉండటం వల్ల మనం ఒకప్పుడు స్పీకర్ రోల్ చాలా గౌరవప్రదమైన రోల్ అని చెప్పుకునేవాళ్ళం. ఈరోజు పెద్దలు చెప్తున్నారు స్పీకర్ ఏ విధంగా ఉన్నారు, ఏదైతే అధికార పార్టీ నుంచి వచ్చాడో ఆయన పార్టీకే కొమ్ము కాస్తుంది తప్ప ఒక కుటుంబ పెద్దలా వ్యవహరించట్లేదు. ఈరోజు ఏ స్పీకర్ అని చూడండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆంధ్ర విషయానికి వస్తే కోల్లి శివప్రసాద్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అసలు అక్కడ ఎమ్మెల్యే కూడా కాదు, నరసరావుపేటలో అయితే ఆయన డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు బెనిఫిషియరీ. అంటే స్పీకర్ రోలు ఎంత దిగజారిపోయిందంటే దానికన్నా ఏదైనా పార్టీ పదవి తీసుకోవడం మేలనిపిస్తుంది ఒకటి. రెండోది మరీ ముఖ్యంగా అసలు ఈ అధికారం ఎవరన్నా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ మారినప్పుడు అతను వేటు వేయాల్సిన అర్హత స్పీకర్ కాకుండా ఎలక్షన్ కమిషన్కి ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తుంది.
ఇందులో భాగంగా సేవ్ డెమోక్రసీ అనే కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మేము అందరినీ ఢిల్లీలో పెద్దలందరినీ ఎలక్షన్ కమిషన్ కలిసాం. ఈ బాధ్యతను ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఏదో ఎలక్షన్ కండక్ట్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది కాదు. ఎవరైనా పార్టీ మారితే అదే రోజు ఆ పార్టీకి రాజీనామా చేసి ఉండాలి. పార్టీకి రాజీనామా చేయాలి, పదవికి రాజీనామా చేయాలి. ఈరోజు వెంకయ్యనాయుడు గారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఉత్తరాఖండ్లో వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్తున్నారు. ఎవరైనా స్పీకర్ ఉత్తరాఖండ్లో ఎదురు దెబ్బ తగిలిందని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? పార్టీ మారితే పదవి వేటు వేయాలని చెప్తున్నారు. అదే వెంకయ్యనాయుడు గారు పెద్దరికంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఎందుకు బీజేపీ నాయకులు మాట్లాడలేదు? ఆంధ్రాలో ఎందుకు మీరు వలసదారులను ప్రోత్సహిస్తున్నారు? చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి వచ్చి ఏం చెప్తాడు? సంతలో కొంటున్నారు అంటారు, పశువులను కొన్నట్టు కొంటున్నారు అన్నారు. మరి ఈయన చేస్తుందండి, ఈయన చేస్తుందండి 20 మంది ఎమ్మెల్యేలు పశువులు కొన్నట్టు ఎమ్మెల్యేలు కొనట్లేదా? ఆయన అంతా అప్పటికి ఇంకా కొనలేదు, ముందు అన్నారు ఆయన. తెలంగాణలో కొన్నారు. తెలంగాణలో కొన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొన్నారు అనే మాట తప్పు కదా. తెలంగాణ ఉన్నప్పుడు ఇక్కడ చేసేది కొన్నారు అనకూడదు. మీరు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల గౌరవాన్ని మీరు చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు వాళ్ళని. అంటే ఒక పార్టీ శాసనసభ్యుడు ఒక బీఫామ్ ఎందుకు తీసుకుంటారండి? బీఫామ్ ఎందుకు? అలాంటి బీఫామ్ రద్దు చేయండి, పార్టీలను రద్దు చేయండి. ఒక పార్టీ తరపున ఎన్నికయ్యి ఒక ప్రజల కోసం ప్రజలు ఒక సిద్ధాంతం మీద ఓటు చేసిన వాళ్ళని ఈరోజు కాదని చెప్తున్నారు. ఎవరు ఇచ్చారు మీకు అధికారం? మనం అంటే ఇవన్నీ వ్యవస్థలో లోపాలు. రాజ్యాంగ సవరణ 57వ సవరణ కానీ 91వ సవరణ కానీ మనం సవరణ చేయాల్సిన అవసరం ఉంది మనకి. ఆ 10th షెడ్యూల్ సవరణ చేయాల్సిన అవసరం ఉంది మనకి. ఎందుకంటే ఈ సవరణని చేస్తేనే కానీ మనం ముందుకు వెళ్తాం. అంతే తప్ప మనం ఇలా ఉంటే స్పీకర్ రోల్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ పరిస్థితి కూడా ఇప్పుడు ఎంత వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. స్పీకర్ ఏం తేల్చట్లేదు. సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ విచారణకు వచ్చే రోజు టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఈ పిటిషన్ స్వీకరించట్లేదు అన్నారు. ఏంటయ్యా టెక్నికల్ గ్రౌండ్స్ అంటే ఏం చెప్పరు. మేము ఆర్టీఐ చేసినా ఉండదు. ఎంత దౌర్భాగ్యం అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి ఒక ఇంటర్మీడియట్ చదువుకున్న వ్యక్తి, చట్టసభ నిర్వహిస్తున్న వ్యక్తి ఒక ఇంటర్మీడియట్ చదువుకున్న వ్యక్తి, లా తెలియదు, అసలు సభ ఎలా నిర్వహించాలో తెలియని వ్యక్తి. ఇటువంటి పరిస్థితుల వల్ల ఎలా అసలు ప్రజాస్వామ్యం మీద ఎలా విలువ ఉంటుంది? లెట్ మీ టాక్ టు అమర్నాథ్. ఒకసారి పుష్పలీల గారు చెప్పండి, మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా వెంకయ్యనాయుడు గారు చెప్తున్నారు బాగానే ఉంది, ఎక్కడ ఉత్తరాఖండ్లో ఇంత మాట్లాడినారనో ఇంకోటనో కానీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఈ ఫిరాయింపుల మీద మీ పార్టీ ఏం మాట్లాడుతున్నట్లేదు, ఏ వైఖరి తీసుకుంటున్నట్లేదు? ఇప్పుడు ఎలా ఉందంటే అంత ఏదైనా కానివ్వండి, కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు చేయాలని అంటున్నారు వెంకయ్యనాయుడు. అవకాశం ఉంది కాబట్టి దానికి రాజ్యాంగానికి సవరణలు తెచ్చే స్థితిలో మీరున్నారు ఇవాళ. అందుకనే ఇప్పుడు కరెక్ట్ అనుకుంటున్నారు. సరే ఎవరు చేశారని దీనికి ఎవరు అతిథులు కారు. ఇంతకుముందు అన్నారు మా పక్కన ఉన్న సోదరులు, గొంగల్లో ఉండేసి వెంట్రుకలు వేరుకున్నట్టుగా ప్రతి వాళ్ళు అందరూ చేశారే, ఏ పార్టీ దీనికి పెద్దగా మినహాయింపు ఏం లేదు, అందరూ దొంగలే అందరూ అన్నట్టుగానే ఉంది. దానికి కొంచెం ఇప్పుడు ఏదైనా చేయాలంటే అధికార పార్టీగా మేము ఉన్నాం కాబట్టి నిజంగా వెంకయ్యనాయుడు గారు ప్రయత్నం తప్పకుండా చేయాలని అంటున్నారు. చేస్తాము. ఆ సవరణ చేయడం కూడా మన చేతిలో ఉంది. దానివల్లనే ఈ పరిష్కారానికి మార్గం దొరుకుతుందని. ఓకే, అమర్నాథ్ గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు వారు ఇంతకుముందు అరుణ్ కుమార్ గారు మాట్లాడినప్పుడు కానీ చాలా రోజులుగా చర్చలో ఉన్నది ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికలు సక్రమంగా నిర్వహించినారా లేదా, డబ్బు ఏమైనా ఎక్కువ ఖర్చు పెడుతున్నారా, లేకపోతే అక్రమాలు జరుగుతున్నాయని చూడడం తప్ప తర్వాత జరిగే వాటి మీద ఎన్నికల సంఘానికి ఎటువంటి ఇది లేకుండా పోతున్నది. అంటే వాళ్ళు ఇప్పుడు చట్టంలో ఉన్నది, అది వాళ్ళకి ఆ అధికారం ఇవ్వలే ఈ వీటి మీద, కానీ వాళ్ళకి ఇంకా అధికారాలు ఉన్నాయి. అపలేట్ అథారిటీ ఎన్నికల సంఘం ఎక్కడైనా ఎలక్షన్ రూల్స్ని ఎవరైనా చేసినా లేకపోతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినా వాటి మీద వాడు ఒక పెయిడ్ న్యూస్ కేసులో ఒక ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేశారు.
పెయిడ్ న్యూస్ చేశారని ప్రూవ్ అయినందుకు ఒక ఎమ్మెల్యేని యూపీలో ఒక ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేశారు. వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేసిన మళ్ళీ స్పీకర్ అధికారాలు ఏం అడ్డు రాలేదు. అంతే చట్టంలో ఉంది. అది ఎన్నికలకు సంబంధించి ఏదైనా అక్రమాలకు పాల్పడితే దాంట్లో డిస్క్వాలిఫై చేసే అపెలైట్ అథారిటీ ఎలక్షన్ కమిషన్ అది ఉంది. ఎన్నికైపోయిన తర్వాత చట్టసభలో వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం యొక్క రోల్ ఏం లేకుండా పోతుంది. దానికి ఏమిటి, ఈ యాంటీ డిఫెక్షన్ లాలో స్పెసిఫిక్గా స్పీకర్కి అధికారం ఇచ్చారు. ఇప్పుడు దీని మీద అపెలైట్ అథారిటీ స్పీకర్. ఎవరైనా ఏదైనా వైలేట్ చేస్తే దాని మీద పార్టీకి, ఏ పార్టీ నుంచి బాధిత పార్టీ పిటిషన్ ఇస్తుంది, దాని మీద వారికి నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చి వాళ్ళు చెప్పింది విన్నాక ఒక డెసిషన్కి వస్తారు. ఈ అపెలైట్ అథారిటీ ఆయన స్పీకర్ని పెట్టారు. స్పీకర్ని అపెలైట్ అథారిటీ చేశారు. ఇప్పుడు ఏమిటంటే స్పీకరు ఇదివరకు అంటే మామూలుగా ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తి అంటే అవి అది సెక్రటరీ నిర్ణయించుడు. ఆయన సెక్రటరీగా ఉండే వ్యక్తికి ఉండాలి కదా, అది వేరే విషయం, సంబంధం లేదు. ఏంటంటే ఇప్పుడు స్పీకర్ నిర్ణయించాలంటే ఆయనకి లా తెలియవలసిన అవసరం లేదు. కానీ ఆయనకి చట్టంగా చాలామంది స్పీకర్లు ఇందుకు వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్స్ ఇన్ లోక్సభ ఈజ్ సపోజ్ టు బి సంజీవ్ రెడ్డి. సంజీవ్ రెడ్డి డజంట్ హ్యావ్ ఎనీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ స్పీకర్ గురించి కాదు, ఇప్పుడు దానికి ఇప్పుడు చట్టాన్ని సవరించాలి. ఒకటి ఏమిటంటే ఎవరైనా ఇప్పుడు ఇదివరకట్లాగా దీంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ ఉండకూడదు. దీనికి ఇది లేకపోతే 1/3 ఉండాలి, 2/3 ఉండాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా ఉండాలని కండిషనల్ ఉండకూడదు. ఎవరైనా సరే ఒక పార్టీ బీఫామ్ మీద ఎన్నికైతే ఆ పార్టీకి స్వచ్ఛందంగా కానీ లేకపోతే బలవంతంగా కానీ దాని నుంచి బయటికి వెళ్ళిపోతే వెంటనే డిస్క్వాలిఫై చేసి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దీనికి ఏదో ఒక అపెలైట్ అథారిటీ ఉండాలి కనుక ఎలక్షన్ కమిషన్కి ఇస్తే, అంటే దాంట్లో ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు పొలిటీషియన్స్ కాదు, వాళ్ళు బ్యూరోక్రాట్స్. ఇంతకుముందు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లా మినిస్ట్రీలో పనిచేసిన వాళ్ళు లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటున్నారు కనుక వారికి ఆ అపెలైట్ అథారిటీ వారికి ఇస్తే ఈ రాజకీయ కన్సిడరేషన్స్ ఉండవు. అందుకని వారికి ఇస్తే బాగుంటుందని దానికి చట్ట సవరణ చేయవలసిన అవసరం ఉంది. దానికి ఒకసారి అరుణ గారిని అడుగుదాం. అరుణ గారు, మీరు కూడా జాతీయ పార్టీ, సరే ఈసారి 2014లో మీరు ఓడిపోయి ఉండవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదనేం లేదు. కానీ మరి మీ పార్టీలు అంగీకరిస్తాయా స్పీకర్ చేతుల్లోంచి అధికారాలు తీసేసి ఎన్నికల సంఘానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించి వారి నిర్ణయం తీసుకునేట్టుగా ఉంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లాంటి 2 జాతీయ పార్టీలు అంగీకరిస్తాయా దీనికి? అంటే ఇటువంటి పార్టీలు ఈ విధంగా మారడం అనేది, ఈరోజు ఒక పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని నిలబడి ఆ బీఫామ్ కోసం ఎన్ని కష్టాలు పడతారో, బీఫామ్ కోసం ఎలక్షన్ టికెట్ వచ్చే వరకు, ఆ తర్వాత ఎన్నిక అయిన తర్వాత పార్టీలు మార్చి ఈ విలువలు కోల్పోతున్నటువంటి రాజకీయాలంటేనే, రాజకీయ నాయకులు అంటేనే ఒకలాంటి చిన్న చూపుతో చూసేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు. సో తప్పకుండా చట్టంలో సవరణలు చేయాలి. ఆ సవరణలు ఎలా ఉండాలంటే, పార్టీ మార్చిన, ఇంతకుముందు చెప్పారు పుష్పలీల గారు, మీరు కూడా చెప్పారు, వెంకయ్య నాయుడు గారు చెప్పారు, ఇమ్మీడియట్గా పార్టీ మార్చిన వెంబడే వాళ్లకు అనర్హులుగా ప్రకటించాలి అనేటటువంటి వెంకయ్య గారు అన్నారా మాట. అదే అందుకని ఇప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా ఇప్పుడు జిఎస్టీ బిల్లుని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, అందరికీ ఆమోదం తెలిపారు ఆ బిల్లుకి. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు దానికి ఆమోదం తెలిపాయి. అదేవిధంగా ఇటువంటి పార్టీ ఫిరాయింపులకు తావివ్వకుండా యాంటీ డిఫెక్షన్ లాలో కూడా మార్పులు, చట్ట సవరణ చేసి ఎవరు పార్టీ మారుస్తారో పార్టీ మారినటువంటి వాళ్ళని ఇమ్మీడియట్గా అనర్హులుగా ప్రకటించే విధంగా కూడా మార్పులు తెస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఎవరు ప్రకటించాలన్నది ఇప్పుడు ఎవరు ప్రకటించాలన్నది స్పీకర్ ప్రకటించాలన్నది ఇప్పుడు ఉన్న చట్టంలో ఉన్న సౌలభ్యం, ఇప్పుడున్న ప్రొవిజను. అది తీసేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టు, లేదంటే మామూలుగా జనరల్ డిబేట్లో కూడా ఉంది, ఎవరికో ఒకరికి అధికారం ఉండి తీరాలి. ఇప్పుడు ఆ అధికారం ఎవరికి ఇవ్వాలన్నదే సమస్య. దాని మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుకుంటున్నాం. సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ని అడిగింది నవంబర్ 8లోగా మీరు తేల్చి చెప్పమని చెప్పి. ఇంతకుముందు బ్రేక్ పోయే ముందు మనం మాట్లాడుకుంటున్నాం అన్నదిగా చెప్పండి. ఇప్పుడంటే జాతీయ పార్టీలను ఉద్దేశించిన ఎందుకన్నానంటే, ఇవాళ మనం ఉత్తరాంచల్లో ఒకటి చూద్దాం.
ఉత్తరాఖండ్లో ఈ మధ్య ఏం జరిగిందంటే ఒక 7 మందో కాంగ్రెస్ శాసనసభ్యులు ఫిరాయించి బీజేపీ వెళ్ళిపోయినారు. ఆ స్పీకర్ ఏం చేసినాడు, వాళ్ళందరి మీద కూడా ఆ రోజు విశ్వాస పరీక్షలో ఓటు వేయకుండా అనర్హత వేటేసినాడు. అదే స్పీకర్ అదే రోజున ఇంకో బీజేపీ ఎమ్మెల్యే వచ్చి కాంగ్రెస్లో చేరితే అతను అలో చేసినాడు ఓటు వేయడానికి. అంటే స్పీకర్లకు ఉండే అధికారాలు వాళ్ళు వాటిని ఎట్లా ఉపయోగించుకుంటున్న దాని మీద ఆధారపడి మనం ఇవాళ మాట్లాడుకుంటే, అసలు స్పీకర్ల పరిధిలోంచి ఇదంతా తీసేసి ఎన్నికల సంఘాన్ని బలోపేతం చేసి ఎన్నికల సంఘమే ఒకవేళ ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీ ఫిరాయించిన వ్యక్తిని ఆ నిమిషం అనర్హుడిగా ప్రకటించే అధికారాలు ఎన్నికల సంఘానికి ఇస్తే ఎట్లా ఉంటుంది? జాతీయ పార్టీలు అంగీకరిస్తాయి అది? అంటే జాతీయ పార్టీలు అంగీకరించేటట్టు ప్రజలు దాన్ని వారి మీద ఎందుకంటే వాళ్ళ జాతీయ పార్టీలు రెండు కలిస్తేనే జరుగుతుంది. రాజ్యసభలో మెజారిటీ రావాలి అంటే రాజ్యాంగ సవరణ బిల్లు కావాలి అంటే ఇంతకుముందు అరుణ గారు చెప్పినట్టు జిఎస్టీ బిల్ కానీ ఇంకోటి కానీ చేశారు. అదే స్థాయిలో ఒక కాన్సెన్సస్ రావాలి. అది వచ్చినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. కానీ ఎలక్షన్ కమిషన్కి ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టుకి ఎంత క్రెడిబిలిటీ ఉందో ఎలక్షన్ కమిషన్ కూడా కాస్త క్రెడిబిలిటీ ఇంకా మిగిలి ఉంది. అందుచేత అటువంటి సంస్థకి ఇస్తేనే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మొదటి టెక్నికల్గా ఉందాం. బీఫార్మ్ ఇచ్చేదే ఎలక్షన్ కమిషన్కి. బీఫార్ము సబ్మిట్ చేసి వాళ్ళ గుర్తు కేటాయించేదే వాళ్ళు, ఆ పార్టీని రికగ్నైజ్ చేసేదే వాళ్ళు. అవును, ఆ రికగ్నిషన్ నుంచి వచ్చింది దాని మీదే వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన గుర్తు వాళ్ళకి కేటాయించాలి అంటే ఎవరో ఆథరైజ్డ్ పర్సన్ ఆ పార్టీ ఆథరైజ్డ్ పర్సన్ ఇవ్వాలి. అది ఇవ్వడానికి అది ఆ అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉంది కనుక టెక్నికల్గా కూడా ఆ అధికారం వారికి ఇస్తేనే బాగుంటుంది. ఒకసారి వారికి వెళ్ళాక ఆ పార్టీ నుంచి నేను బయటకు వెళుతున్నాను అని ఎవరైనా వేసి చెప్తే దాని మీద వారికి పిటిషన్ పెట్టుకుంటే, దీంట్లో ఇంకొకటి ఏమిటంటే దాంట్లో కూడా టైం బౌండ్ ఉండాలి. టైం బౌండ్ అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా సచివేత ధోరణికి వెళ్ళదని గ్యారంటీ ఏమి ఉండదు. అందుచేత టైం బౌండ్ ఉండాలి. ఇప్పుడు పిటిషన్ వేసిన నెలలోనో 2 నెలల్లోనో వాటి మీద ఒక నిర్ణయం తీసుకోవాలని అంటే ప్రాసెస్ ఉంటుంది. వాటిని అడగాలి మళ్ళీ. ఇప్పుడు ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఫాలో అవుతూ ఇప్పుడు పలానా ఆయన పార్టీ ఫిరాయించారు అని ఈ పార్టీ వారు ఏదైనా పార్టీకి చెందిన ఆయన పిటిషన్ వేస్తే దానికి ఆథరైజ్డ్ పర్సన్ ఇస్తే దాని మీద వారిని పిలిచి ఏమిటి సంగతి అని ముందు నోటీస్ ఇవ్వాలి. ఏదో 10 రోజులు 15 రోజులు ఆ మేరకు స్పీకర్ అధికారాలు కుదించినట్టే అవుతుంది. వాళ్ళకి ఏమవుతున్నది అంటే స్పీకర్ అనేసరికి ఒక రాజకీయ పక్షానికి చెందిన వ్యక్తి ఉంటారు కాబట్టి ఆ రాజకీయ పక్షం యొక్క ప్రయోజనాన్ని తప్పనిసరిగా ఆయన కాపాడుతారు అనే ఒక అభిప్రాయం అయితే వాళ్ళ సర్వత్రా నెలకొన్నది. కాబట్టి స్పీకర్ అధికారాన్ని కుదించడాన్ని రాజకీయ పక్షాలు అంగీకరిస్తాయా? రామలింగారెడ్డి గారు చెప్పండి. ఒకటి సార్, ఇప్పుడు కేంద్రంలో అధికారం నుండి జనరల్ గా మాట్లాడుకుంటున్నారు. కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ ఈ టైప్ అంటే ఎవరైతే పార్టీ ఫిరాయించిన వ్యక్తి వెంటనే పదవి కోల్పోయే సిస్టమ్ పట్ల ఒక రాజ్యాంగ సవరణ చేస్తున్నామని చెప్పి ఒక అనౌన్స్ చేస్తే వ్యతిరేకించిన పార్టీలందరినీ ప్రజలు వ్యతిరేకిస్తారు. ఫస్ట్ పబ్లిక్లలో విస్తృతంగా ప్రచారం చేస్తే డెఫినెట్ ప్రతి కామన్ పర్సన్ కూడా వ్యతిరేకిస్తాడు. మేధావులు వాళ్ళు వీళ్ళని కాకుండా, ఎన్నికల విశ్లేషకులు కాకుండా. కాబట్టి అలాంటి ప్రయత్నం ఇప్పుడున్న పరిస్థితులలో మేము ఒక బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీ ఆ పవర్ ఉంది కాబట్టి వెంకయ్యనాయుడు కూడా అదే అభిప్రాయంతో కాబట్టి అలాంటి ఒక ప్రయత్నం ఆలోచన చేస్తే డెఫినెట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అన్ని వర్గాల ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎవరైనా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ఒక పార్టీ రాజకీయ పక్షాలు అంగీకరిస్తాయి. చిన్న ప్రశ్న, ఇప్పుడు మీరు అధికార పార్టీ, ఇక్కడ మీరు ఆ అధికారాన్ని ఈ స్పీకర్కి తీసేసి ఎలక్షన్ కమిషన్కి కట్టబెట్టడానికి మీరు అంగీకరిస్తారా లేదా అనేది ప్రశ్న. డెఫినెట్ ఇది ఒక చర్చ జరిగితే మేము అంగీకరించకుంటే మమ్మల్ని ప్రజలు అంగీకరించరు. ఎవరైనా సరే ఏ పార్టీ. అరుణ్ కుమార్ మళ్ళీ అరుణ గారి దగ్గర కూడా పోదాం. 2 విషయాలు సార్. ఒకటి, ఎవరైతే వలసను ప్రోత్సహిస్తున్నారో టీఆర్ఎస్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ పేరు ముందు టీడీపీ కావచ్చు, ఎవరైనా సరే ఎవరైతే వలసను ప్రోత్సహిస్తున్నారో ఎందుకు వలసను ప్రోత్సహిస్తున్నారో చెప్పాల్సిన సమాధానం కూడా ఉంది.
ఒక పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళు మరో పార్టీలో వెళ్తున్నప్పుడు నువ్వు ఎందుకు పార్టీ మారుతున్నావు, ఎందుకు నా పార్టీ అరుణ్ కుమార్ గారు మీరు అట్లా అంటే దొరికిపోతారు. టిఆర్ఎస్ చాలా కారణాలు అభివృద్ధి అని చెప్తారు. కానీ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ చూస్తే వలస వెళ్ళిన వారు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిన వారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఇస్తుందంటే ఎస్డిఎఫ్ అని ఇస్తుంది, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని. అది ఎవరికి ఇస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీడీపీలోకి వెళ్తే వాళ్ళకి ఫండ్ ఎక్కువ ఇస్తుంది, 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు. రైట్. వెళ్ళని వాళ్ళు ఎవరైతే పార్టీ సిద్ధాంతం ఉన్న వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారో ఈ ఫండ్ అంటే ఎవరైతే ఓడిపోయి ఉంటాడో కంటెస్ట్లో వాడికి ఫండ్ ఇస్తున్నారు. అంటే మీరు చేసేది ఏంటి ఇక్కడ, ఏ విధంగా ప్రేరేపిస్తున్నారు? డబ్బు రూపంలో 20 కోట్లు 30 కోట్లు పెట్టి సంతలో కొన్నట్టు కొంటుంటే ఎక్కడ ప్రజాస్వామ్యం మనకు ఉంటుంది? మేము చెప్పేది అదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేది అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేది కూడా ఏంటంటే ఇప్పుడు మా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు కూడా పార్టీ ఫిరాయింపుల చట్టంలో మార్పుల కోసం ప్రైవేట్ బిల్లు మూవ్ చేస్తారు. అరుణ్ కుమార్ గారు ఇప్పుడు ఈ చట్టంలో చట్ట సవరణ లేకపోతే మనకి ఇదంతా సభాపతి రోల్ ఆఫ్ స్పీకర్ మీదే ఉంది సార్. అరుణ్ కుమార్ గారు ఇవన్నీ మా పార్టీ ఫరగా ఉంది, మా పార్టీ ఫరగా ఉంది. ఎలక్షన్ కమిషన్ కి అధికారం ఇవ్వాలని మా పార్టీ. అరుణ్ కుమార్ గారు నేను అంటుంది ఏమిటంటే రాజకీయ పక్షాలు అంగీకరిస్తాయా, వాళ్ళకుండే అధికారాలను వదులుకుంటాయా అని అరుణ గారిని అడుగుదాం. అరుణ గారు చెప్పండి, రేపు స్పీకర్ అధికారాలు పోతాయి, స్పీకర్ ఉన్న అధికారాలన్నీ ఎన్నికల సంఘానికి పోతాయి, దాన్ని రాజకీయ పక్షాలు అంగీకరిస్తాయా? కాంగ్రెస్ అంగీకరిస్తుందా జాతీయ స్థాయిలో? అంగీకరిస్తారా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఎవరైనా సరే ఒక చట్ట సవరణ చేయాలనుకుంటే అన్ని పార్టీలతో కలిసి మాట్లాడు, అన్ని పార్టీలకు ఒకటే రూల్ ఇది. ఒక పార్టీకి ఒక రూల్, ఇంకో పార్టీకి ఒక రూల్ ఉండదు. కాబట్టి అన్ని పార్టీలు కలిసి ఒక సరైన నిర్ణయం, ఇటువంటి ప్రజాస్వామ్య విలువలను రాజకీయ విలువలను కాపాడాలంటే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైం ఆసన్నమైంది, ఆ సమయం ఆసన్నమైంది. కాబట్టి అన్ని పార్టీలు కూడా ఈ విధంగా పార్టీలు మార్చిన వాళ్ళని, పార్టీ ఫిరాయింపులదారులని ఇమ్మీడియట్గా అనర్హులుగా ప్రకటించే విధంగా చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఒక పార్టీలో ఒకటి అమర్ గారు ఇప్పుడు అంటే రీసౌండ్ వస్తా ఉంది నాకు ఇది. అయ్యో మేము వింటున్నాం, మాకు వినిపిస్తోంది బాగానే, మీరు మాట్లాడేది చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు అది ఫుల్ అంటే మంచి మెజారిటీతోనే వాళ్ళు కంఫర్టబుల్గానే ప్రభుత్వంలో ఉన్నారు. మరి వేరే పార్టీ వాళ్ళని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఫిరాయింపులు చేసి చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మేము అడిగిన కదా మేడం, మిమ్మల్ని 2004 2009 వరకు సేమ్ పరిస్థితి మీరు ఎందుకు చేసినా అడుగుతున్నాం. 2004 తప్పు రామలింగన్న, తప్పు, అది కరెక్ట్ కాదు. క్యాంప్ ఆఫీస్ లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కవటి వాళ్ళకి అప్పలేదు. అరుణ గారు అది కాదండి, స్పీకర్ ని ప్రశ్నించే అధికారం లేదండి. నిర్ణయం ఎప్పటిలోగా తీసుకుంటారు, ఇప్పుడు అన్ని నిర్దేశించే అధికారాలు ఇప్పటి వరకు లేదు. ఆయన ఎప్పుడైనా డిలే చేయొచ్చు, ఈ నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్పీకర్ సంబంధించిన అధికారులు కోల్పోవడం కానీ ప్రశ్నించే అధికారాన్ని చట్ట సవరణలో కనుక చేయడానికి అవకాశం ఉంటే చేయడం బెటర్ అనేది ఆలోచన. పార్టీలు మారేటప్పుడు ఆ పార్టీ అధ్యక్షులు, ఇప్పుడు దానం నాగేంద్ర గారు పార్టీ మారారు, రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? ముందు ఆ పార్టీకి రిజైన్ చేసి పదవి రిజైన్ చేసి రమ్మని చెప్పారు. అలాగే పుష్పలీల గారికి, అరుణ్ కుమార్ గారికి, డికే అరుణ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రామలింగ గారు. టైమ్ ఈజ్ ఓవర్, మనం ఇంకో రోజు చర్చిద్దాం, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఏదేమైనా కూడా ఇవాళ శాసనసభలో సభాధ్యక్షుల యొక్క అధికారాలకు సంబంధించిన చర్చ జరుగుతున్నది, వివాదాస్పదంగా మారుతూ ఉన్నది. దీన్ని మార్చాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నారు. అయితే రాజకీయ పక్షాలు ఎందుకు సిద్ధంగా ఉంటాయా? తమ చేతుల్లో ఉన్న అధికారాలని వదులుకోవడానికి రాజకీయ పక్షాలు సిద్ధంగా ఉంటాయా? అనర్హత వేటు వేసే అధికారాన్ని ఎన్నికల సంఘానికి అప్పగిస్తే దాన్ని అంగీకరించడానికి రాజకీయ పక్షాలు సిద్ధంగా ఉన్నాయనే చర్చ అయితే ఇవాళ సమాజంలో జరగాల్సిన అవసరం ఉన్నది. ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఫిరాయింపులు అనేవి కొంత మోతాదుకు మించి జరుగుతున్నవి, అతిగా ఉన్నది. కాబట్టి ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.